వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అల్లూరులో పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ, కలుగోలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి గడపకు ఉండాలని కోరుకుంటున్నానని, పాడి పంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, పోలేరమ్మ తిరునాళ్లు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారమని, ఆ సాంప్రదాయాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న కమిటీకి నా అభినందనలు అని, కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా తిరునాళ్లు నిర్వహించడం శుభ పరిణామమని, ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. శ్రీ 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 పోలేరమ్మ తల్లి గారి ఆశీర్వాదాలు అన్నీ కూడా అల్లూరు గ్రామానికి చెందాలని, ఆ తల్లి దీవెనలు ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ముంగిట, ప్రజల యొక్క గడప దగ్గర ఆ తల్లి దీవెనలు ఉండాలని ఈ రోజున అల్లూరు గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈ పేట ఏరియాలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి యొక్క ఈ రోజున జాతర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అనాదిగా కూడా ఈ గ్రామంలో అందరి ఆమోదయోగ్యమైనటువంటి తల్లిగా, అందరికీ తల్లిగా ఈ రోజున ఈ కార్యక్రమాలు పండుగ నెలలో జనవరి మాసంలో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అదే సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకొని నేడు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత, మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ఈ రోజున మా అల్లూరు పేటలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి కులాలకి, మతాలకి సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా నడుము బిగించి ఆ తల్లి యొక్క దీవెనలు అందరికీ చెందే విధంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీకి, ముఖ్యంగా ట్రస్టీ మేడ రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి పలగాటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అందరూ కూడా శ్రమ కోర్చి ఆ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండే విధంగా చేస్తున్నందుకు ఈరోజు వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా 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 మెరుగైనటువంటి విధానంలో ప్రశాంతంగా ప్రజల ముంగిటికి అమ్మవారిని తీసుకుపోయే విధంగా నిర్వహించాలని, ఆ తల్లి దీవెనలు ఈ అల్లూరు మండలంలో ప్రతి రైతు గుండెల్లో ఉండే విధంగా పాడి పంటల్లో ప్రశాంతంగా పండుకొని ఈరోజు అందరి ఇంట వెలుగులు నిండే విధంగా ఆ తల్లి దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ, స్థానిక ఎమ్మెల్యేగా నా కర్తవ్యం ఎంతవరకు నిర్వర్తించగలవో అంతవరకు ఈ ప్రాంత అభివృద్ధిలో నిరంతరం కూడా ఆ తల్లి దీవెనలతో నేను కూడా ముందుకు పోతానని ఈ రోజున ఆ తల్లిని దీవెనల కోసం ఈ రోజున రావడం జరిగింది. చాలా బాగా నిర్వహిస్తున్నారు ఈ కమిటీ వారు. ప్రజలందరూ కూడా వచ్చి తల్లి ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా కావలి నుంచి ప్రజలు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక:
మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.